వచ్చే 3 దశాబ్దాల్లో పెరగనున్న ప్రయాణికుల అవసరాలు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్ను ఆధునీకరించేందుకు నీతి ఆయోగ్ పజ్జెండా ఊపింది. రైల్వే స్టేషన్ తాజాగా కేటగిరీ 1లో చేరడంతో 850 కోట్ల రూపాయలతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం రోజుకు 1.14 లక్షలు, రద్దీ వేళల్లో గంటకు 9120 మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 2061 నాటికి రోజుకు 2 లక్షలకు చేరుతుందని అంచనా. దానికి తగ్గట్టుగా రద్దీ సమయాల్లో ఒకేసారి 20,000 మంది ప్రయాణికులు వచ్చి వెళ్లేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రస్తుతం ప్రధాన మార్గం వైపు మాత్రమే అభివృద్ధి అంతా సాగుతుండగా కొత్త రైల్వే స్టేషన్లో పశ్చిమం వైపు కూడా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రస్తుతం ఎన్ఎస్జీ 1 జాబితాలో చేరిన విజయవాడ రైల్వే స్టేషన్ 12,538 చదరపు మీటర్ల విస్తరణలో ఉంది. దానిని 1.54 లక్షల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. దీనిలో స్టేషన్ 84,000 చదరపు మీటర్లు కాగా హోటళ్లు సహా వాణిజ్య సముదాయాల కోసం 70,000 చదరపు మీటర్ల విస్తరణలో ఏర్పాటు కానున్నాయి. పార్కింగ్ ప్రాంతం ప్రస్తుతం 426 కార్లు పట్టే సామర్థ్యంతో ఉండగా అది 1700 కార్లకు పెరగనుంది. లిఫ్ట్లు 8 ఉండగా వాటిని 35కు, ఎస్కలేటర్లు 9 ఉండగా వాటిని 30కి పెంచనున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు విస్తరించనున్నారు. ప్లాట్ఫామ్ సంఖ్య 10 నుంచి 12కు పెరగనుంది.